ఉచిత బస్సుల వల్ల తాము జీవనోపాధి కోల్పోయామని, ఉచిత బస్సులను వెంటనే రద్దు చేయాలని ఆటో సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుందని వారు పేర్కొన్నారు. రాష్ట్రంలో లక్షల మంది ఆటో డ్రైవర్ల జీవితాలు దుర్భరమైన పరిస్థితిలో ఉన్నాయని, ప్రభుత్వ నిర్ణయం వల్ల ఎంతో మంది ఆటో డ్రైవర్లు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చెప్పిన విధంగా ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని పేర్కొన్నారు. ఉచిత బస్సులపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ నెల 7న రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛందంగా ఆటోల బంద్ నిర్వహిస్తున్నామని తెలిపారు. టీఆర్ఎస్ ఆటో జిల్లా అధ్యక్షుడి అన్న, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎక్కిన క్షణమే ఏంటంటే ఉచిత బస్సు అనేది పెట్టిందన్న. దానివల్ల ఆటో డ్రైవర్ల జీవన ఉపాధి కోల్పోయిండ్రు. కాబట్టి గవర్నమెంట్ని మేమేం కోరుతామంటే తక్షణమే ఈ ఉచిత బస్సు మాకు రద్దు చేయాలా. అంతకుమించి వేరే ఉద్దేశం ఏం కాదు. మాకు గవర్నమెంట్ చేసేదంటే మేలు కన్నా కీడేకి వస్తుంది. కాకపోతే వాళ్ళు ఎలక్షన్లు వచ్చినప్పుడు మేము ఆటో డ్రైవర్ మనసులా కనబడతామా? మా వెనక ఉన్న వాళ్ళ మనసు కదా. ఎంతోమంది మేము ప్యాసింజర్ లాగా ఎక్కి మోటివేట్ చేస్తాం కదా. కనీసం ఈ గవర్నమెంట్ ఏంటంటే ఈ ఆటో డ్రైవర్ల గురించి ఇన్ని లక్షల మంది దెబ్బతింటున్నారని తెలిసినా కూడా ఈ ఫ్రీ బస్సులను తీసుకురావడం రైటా అంటే ఇది మేము క్వశ్చన్ చేస్తామన్నా గవర్నమెంట్ను. మా ఎంతమంది ఆటో డ్రైవర్ చనిపోతే కూడా గవర్నమెంట్కి మా నిమ్మకం ఉంది. కాబట్టి మేము ఈ గవర్నమెంట్ ఏం కోరుతామంటే తక్షణమే ఈ గవర్నమెంట్ ఉచిత బస్సు రద్దు చేయాలా. మాకు సంవత్సరానికి 12,000 ఇస్తామన్నారు కదా, అది అమలు చేయండి. అంతకుమించి వేరే ఉద్దేశం ఏం కాదు. రేపు 7 తారీఖు రోజు మేము బంద్ పెడతాం. 7 తారీఖు రోజు మేము బంద్ పాటిస్తున్నాం. స్వచ్ఛందంగా ఆటోలు మొత్తం బంద్ ఉంటాయి మా జిల్లా వ్యాప్తంగా. ఆటోలు ఒక్కరే వేసిండ్రా, మొగలు వేయలేదా ఓట్లు? డ్రైవర్లకు బస్సు ఫ్రీ మొత్తం ఎత్తేయాలి. ట్యాక్స్ అప్పుడు కేసీఆర్ 3 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి ట్యాక్స్ ఉండే, అది ఎత్తేసిండు. సంవత్సరానికి ఒకసారి అది ఇట్లా తీసేస్తా అన్నాడు కేసీఆర్. ఆటో డ్రైవర్లకి ఏం మంచిగానే చేసిండు. ఈయన వచ్చి ఆటో డ్రైవర్ల నోట్ల మన్ను వచ్చిండు. కాబట్టి చెప్తున్నా కదా, ఫ్రీ బస్సు అనేది ఎత్తేసేయాలి. ఒక 80 మంది ఆటో డ్రైవర్లు అన్యాయంగా వాళ్ళ డ్రైవర్ల ఉసురు ముడుతుంది. రేవంత్ రెడ్డికి చెప్తున్నా కదా, వాళ్ళ ఆటో డ్రైవర్ల ఉసురు ముడుతుంది. ఎందుకంటే పెట్రోల్ పోసుకొని అంటి పెట్టుకొని చచ్చిపోయింది కాబట్టి. ఇది ఉన్నమాట చెప్తున్నాను నేను.